ఫినాన్షియల్ గా వ్యాపార కోణంలోనే చూశారు. వ్యాపారం చేసుకుంటూ ఈ రోజు వచ్చి మీరు తిరుమల గురించి మీకు ఏదో ఒక చిన్న పాజిటివ్ పాయింట్ ఎక్కడో డిస్కషన్స్ లో జడ్జ్ కి అడ్వకేట్ కి జరిగిన డిస్కషన్స్ లో ఆ పాయింట్ ఒకటి పెట్టుకుని ఈ రోజు ఎగిరిపోతున్నారు. వీళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే ముందుంది మీకు ముసళ్ళ పండగ. ప్రతిది తిరుమలలో మీరు ఏదైతే చేసిన ప్రతి అపచారము బయటకు వస్తుంది. బయటకు వచ్చిన రోజున జగన్మోహన్ రెడ్డిని కాలకేల సమూహం సమర్థిస్తుందా, లేకపోతే నిజంగా వీళ్ళకి దేవుడి పైన భక్తి ఉందా, భయం ఉందా అనేది ఆ రోజు తెలుస్తుందండి. ఎంత మాట్లాడడానికి నిజం చెప్తున్నాను కదా, సార్ ఇందాక అన్నారు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. ఏది ఈ రోజు మీరు చూసుకుంటే లీడర్స్ ఎవరు, వైసీపీకి సంబంధించిన టాప్ మెయిన్ లీడర్స్ ఆ రోజు నోరు పారేసుకున్న లీడర్లు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది తప్పించి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళకి తెలుసు, నిజాలు ఏంటో వాళ్ళకి తెలుసు. కొంతమందికి అక్కుర్తిపడి రేపొద్దున్న రోజు మనకు అవకాశాలు ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి, ఇదే టైం మనకి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరు లేడు కాబట్టి మనం నుంచుందాం అని చెప్పేసి. సార్ నేను నవీన్ గారు మీకు ఒక ఫోటో పంపించాను సార్, మీరు ఒకసారి అది ప్లే చేయరా? సార్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు లైవ్ ఇస్తున్నాడు, ప్రెస్ లైవ్ ఇస్తున్నాడు, పడుతుంది కదా. 13 నిమిషాల వరకు వెనకాల ఈ సిలువ గుర్తులున్న బొమ్మలు ఉన్నాయి. ఆయన లైవ్ మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్ గా ఆఫ్టర్ 13 minutes ఏమి రికగ్నైజ్ చేశారని మీరు పేపర్లు అడ్డం పెట్టుకుని అవి తీసేశారు అంటే భక్తి నటిస్తే రాదండి. వెంకటేశ్వర స్వామి పైన కానీ లేకపోతే హిందుత్వం పైన కానీ మీకు నటిస్తే రాదు, లోపల ఉండాలి. అంటే మీరు ఎంత నటిద్దామని చెప్పినా ఇలా దొరికిపోతారు. ఈ రోజు లైవ్ లో దొరికిపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇతగాడు వచ్చి మళ్ళీ కూర్చుని వెనకాల ఏ రిసెంబ్లెన్స్ పెట్టుకుని కూర్చుని నువ్వు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నావు, సిగ్గుండాలి. మేము ఏ మతాల్ని తక్కువ చేయట్లేదు, కానీ నువ్వు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని హిందుత్వాన్ని అడ్డం పెట్టుకుని మాకు చాలా భక్తి, మేము చాలా నిష్ఠతో ఉన్నాం అని చెప్పేసి అబద్ధాలు చెప్పద్దు. మీరు మొన్నటిదాకా లేరు కదా, సడన్ గా ఏంది? అదే కదా, అసలు మొన్నటి దాకా సీన్ లో లేని వాడివి ఈ రోజు నువ్వు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెనకాల పైగా సిలువ బొమ్మలను పెట్టుకుని నువ్వు మాట్లాడుతూ మళ్ళీ దీన్ని ట్రోల్ చేస్తారు, ఇది మన నిజాన్ని బయట పెట్టేస్తుంది, ఇది మన అసలు స్వరూపము బయట పెట్టేస్తుంది అని చెప్పేసి పేపర్లు అడ్డం పెట్టుకున్న తీన్ చేసిన బ్రతుకులు మీవి. ఈ రోజు మీరు ఇంకా కూడా ఎవరిని నమ్మిద్దామని ఎవరిని మభ్య పెడదామని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారు వీళ్ళు. తెలిసిపోతుంది సార్, నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు కాదు, ఓపెన్ గా మీకు లైవ్ లో దొరికిపోయారు కదా వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు గారు, నిన్నటి వరకు సీన్ లో లేని సజ్జల బయటకు వచ్చారు, వారి కుమారుడు మరి ఎక్కడున్నారో తెలియదుగా. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉంది ఆడియో.